ఓకే 2 సంవత్సరాలు ఎన్నో కష్టపడ్డారు కదా నాన్న. మీకు ప్యూర్ ఎంసెట్ కోసం అని మాస్టర్ పీవైక్యూ సిరీస్ అని ఇంకా ద్రోణ సిరీస్ అని మీకోసం అయితే చేసినాం మేము. మీకు విషయం తెలుసా, మేము ఇక్కడ ఈ 2 సిరీస్లు కంప్లీట్ చేయడానికి కోసము ఎంత తిప్పలు పడ్డామో. పొద్దున కాదు, రాత్రి కాదు, ఆ ఎండలో ఈ ట్రాఫిక్ జామ్లో గంటన్నర సేపు ట్రావెలింగ్ చేసుకుంటా, ఒకే చక్కర్ వచ్చినా కానీ కింద పడిపోయి, ఇంకోటి తినకుండా మీకోసం వర్క్ చేస్తాము ఈ 2 సిరీస్ కంప్లీట్ చేయడానికి కోసం. నైట్ 2 అవుతున్నది, 3 అవుతున్నది, మీకోసం ప్రిపేర్ కావాలి, బెస్ట్ వీడియో ఉండాలి అని చెప్పేసి ఇంత టైం ఇచ్చి మేమైతే మా ఫ్యామిలీని మొత్తం సాక్రిఫైస్ చేసినాం నాన్న. ఇది రియల్గా ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్. ఓకే, అక్కడ ఆ స్టూడియో బుకింగ్ కాకుంటే వాళ్ళకి మాత్రం ఇట్లా బతిమిలాడము, సార్ ఇయ్యండి సార్ ప్లీజ్ సార్. అప్పుడు ఇంతగానో బతిమిలాడడం ఏంటో, ఈవెన్ డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే బుకింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఎంత కష్టపడ్డామో, ఇక మా కళ్ళలో నీళ్ళే తిరిగినాయి రియల్గా చెప్పాలంటే. ఓన్లీ చేసింది మొత్తం మీకోసమే. ఎక్కడన్నా కానీ ఒకటే సిరీస్ నడిపిస్తారు ఒకటే టైంలో, కానీ 2 సిరీస్ అంటే ఇక్కడ వరకు వచ్చింది. ఆ ద్రోణ సిరీస్ ఒక లెవెల్లో అయిపోతుండే, కానీ అది ఇది బ్యాలెన్సింగ్ చేయడం అంటే అమ్మ. సో మా హెల్త్లో అయితే, నా హెల్త్ ఎంత ఖరాబ్ అయిందో మీకు కూడా తెలుసు. మీకు రియల్ ఫ్యాక్ట్ చెప్పాలన్నా, నిన్న నాకు గ్లూకోజ్ ఎక్కినాయి, పడిపోయినాను, అసలు ఎనర్జీ లేదు, నన్ను జస్ట్ టచ్ చేస్తే కాదు కింద పడిపోతున్నాను నేను. అంత ఓపిక లేకున్నా కూర్చొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి అలా మీకోసం మ్యారథాన్ ఉన్నది, మ్యారథాన్ తీసుకోకపోతుండే. అరే ఇంతగానం అయితే చేసినాము, లాస్ట్ ఒక్కటే స్టెప్ ఉన్నది గోల్కి, ఈయనే ఉన్నది మా టార్గెట్, ఒక్క అడిగేస్తే గెలుస్తాం అంతే. ఇక్కడ ఆగిపోయినాము. సో మ్యారథాన్ ఎట్లన్నా తీసుకోవాలి అని చెప్పేసి ఈ ముందడికి ఓపికతోటి తెచ్చుకొని ఇక్కడ వరకు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, ఈరోజు అయితే స్టూడియోస్ మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి, ఎక్కడా లేవు. రిక్వెస్ట్ చేసి ఎట్లన్నా బాపు ప్లీజ్ బాపు ఈరోజే ఉన్నది, మా ఎగ్జామ్ అయిపోతుంది పిల్లలది, చేయండి అని చెప్పేసి లాస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఎంతో కొంత టైం అయితే ఇచ్చిండ్రు. సో ఆ ఉన్న టైంలోనే మనము ఇది కంప్లీట్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి అని అంటున్నాను, ఎవరైతే సీరియస్గా ఇప్పుడు రియల్గా నాతో ఉన్నారో ఎండింగ్ వరకు ఉండండి ఓపికతోటి. నేను ఎంత ఓపిక తెచ్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినో అంతే ఓపికతోటి మీరు నేర్చుకోండి, సరేనా? ఈవెన్ మీకు కూడా తెలుసు మాస్టర్ పీవైక్యూస్ క్లాస్ తీసుకునేటప్పుడు మేము ఎంత ప్రాబ్లం ఫేస్ అయినామో కదా. లైవ్ చాటింగ్లోనే ఇష్టం వచ్చినట్టు స్పామ్ మెసేజ్లు అయితే చేసిండ్రు. సో ఈవెన్ అది స్టూడెంట్కి వినడానికి కూడా ఆడ్గా ఉంటుంది. ఈవెన్ మేము టీచర్లము, మాకెంత ఆడ్ ఉండాలి. అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టి మీకోసం అయితే తీసుకున్నాం. ఇవన్నీ మా సెల్ఫ్ రెస్పెక్టే కోల్పోయినాం అక్కడ. రియల్గా ఆ రోజు మాత్రము ఆ లైవ్ అయిపోయిన తర్వాత రియల్గా ఎంత బాధ కలిగిందంటే, ఒక టీచర్కి ఈ విధంగా చేస్తారా అని మొత్తం మైండ్ మొత్తం డిసప్పాయింట్. పాజిటివ్గా థింక్ చేసి మీకోసం స్టెప్ ముందడి చేసినాం మళ్ళీ. సో అదే రోజు ఆపేద్దామే అనుకున్నాము, అది చూసి సరే ఒక్క స్టూడెంట్ ఉన్నాడు కదా, ఒకే ఒక స్టూడెంట్ ఉన్నా కానీ మాస్టర్ పీవైక్యూ సిరీస్ మీకోసం లైవ్ తీసుకున్నాము. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎవరు స్టూడెంటో ఆ స్టూడెంట్కి తెలుసు.